వృషభ రాశి వాళ్లకు ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఏమాత్రం కూడా మీకు సమయం వీలు చిక్కకుండా గడిచిపోతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతుంటాయి. వాటి వలన సంతోషాలు కూడా కలుగుతుంటాయి. వివిధ రూపాల్లో ఈ ఆదాయ మార్గాలు పెరిగే సందర్భంలో మీ యొక్క ఆలోచనలు విస్తరణ వైపు కూడా వెళ్ళేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి చాలా రకాల సమస్యల నుండి వృషభ రాశి వారు ఈ వారం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో శక్తికి మించినటువంటి పనులు చేపట్టేటటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా తొందరపడకుండా ఏవైతే మీకు ఉపయోగపడుతుంటాయో వాటిని మాత్రమే ఎంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అదనపు ఆదాయాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమయంతో పాటు మీ కష్టము కూడా వృధా అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కష్టపడిన దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవటం, పొదుపు చేసుకోవటం అనేటటువంటి అంశాలపైన ఈ వారం వృషభ రాశి వారు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణాల వలన వివిధ రూపాల్లో లాభాలు కలిసి వస్తుంటాయి. మంచి మంచి పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఎవరికి కూడా అనవసరమైనటువంటి వాగ్దానాలు లేదా హామీలు ఇవ్వకూడదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇటువంటి హామీలు మిమ్మల్ని భవిష్యత్తులో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాగ్దానాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే మీరు మీ స్వంత వ్యక్తులుగా, దగ్గర వ్యక్తులుగా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు భావిస్తూ ఉంటారో వారి వలన కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా సరే ఈ వారం మీకు అనుకూలంగా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి పనులు, కార్యక్రమాలు కొద్దిగా శ్రమకు గురి అయినప్పటికీ కూడా చక్కగా వాటిని పొందగలుగుతూ ఉంటారు. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో, బంధువులతో, ఇతరమైనటువంటి వర్గాలతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. పరిమితులకు లోబడి వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రేమ, అభిమానాలు, ఆదరణపూర్వకమైనటువంటి సంతోషాలు కూడా ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం అనేది చాలా చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం వలన విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి శుభవార్తలు రావటమే కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన ఎన్నో ఆగిపోయినటువంటి పనులను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని స్వామివారికి అర్చన నిర్వహించడం కానీ, మీకు వీలైనటువంటి ఫలములు నివేదన చేయటం కానీ చేయటం వలన విశేషమైనటువంటి శుభాలు కలిసి వస్తాయి.